రేపు సాయంత్రం కరీంనగర్ సభతో లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సభ ఏర్పాట్లను మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను కేసీఆర్ వివరిస్తారని ఈటెల చెప్పారు. దేశంలో సంకీర్ణ రాజకీయాలపైన ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తారంటున్న ఈటెలతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ రేపు తొలి పార్లమెంటు సమావేశాన్ని, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుంచి మొదలుపెట్టబోతున్నారు. సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరై మొత్తం పార్లమెంట్ ఎన్నికలను గెలవాల్సిన ఆవశ్యకత ఏంటి, తర్వాత పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు మనతో పడినారు. సార్ చెప్పండి, రేపటి సభ ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ప్రజలకు? తెలంగాణ యావత్ ప్రజానీకానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లను గెలిపించి మన సత్తా చాటాలని చెప్పి పిలుపునిస్తాం. అనేక రాష్ట్రాలు ఇప్పటికే అభివృద్ధి అంటే తెలంగాణ వైపు చూడాలనేటువంటి పరిస్థితి వచ్చిన ఈ సందర్భంలో దేశ ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలాగా మన దగ్గర కూడా మిషన్ భగీరథ ఉంటే బాగుండు, మిషన్ కాకతీయ ఉంటే బాగుండు, రోడ్ల నిర్మాణంలో కానీ సంక్షేమ రంగంలో కానీ గొప్పగా దూసుకుపోతూ ఉంది అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా దేశ ప్రజలకి వివరించే ఆస్కారం ఉంటుంది. ఇలా దేశ ప్రజలకు ఒక విశ్వాసం కలిగించేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఓకే, అంటే తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా చేయాలన్న ఆకాంక్షను కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజలకు తీసుకోబోతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా రేపు సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు? 5 గంటల నుంచి ప్రకటించడం. జనరల్గా సెంటిమెంట్ ఏంటంటే మా దగ్గర సూర్యుడు కుంకంది, సూర్యుడు అస్తమించింది, చంద్రుడు రాడనే నినాదం ఉంటుంది. మా సార్ వచ్చేది తప్పకుండా సూర్యుడు అస్తమించిన తర్వాత కేసీఆర్ గారు వస్తారు. 6-6:30కు ఈ సభ మొదలవుతుంది. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కరీంనగర్ గడ్డ మీద నుంచి మొదలు పెడతారు. ఇది కూడా మళ్ళీ సెంటిమెంట్ని రిపీట్ చేస్తారనుకోవచ్చా, లేకుంటే కాకతాళీయంగా పెడుతున్నారు? అంటే ఇది యాదృచ్ఛికంగా కాదు, ఏదో కాకతాళీయం కాదు, ఇది ఏదో సెంటిమెంట్ కోసం కాదు. కలిసి వచ్చిన జిల్లా, అక్కున చేర్చుకున్న జిల్లా, మమ్మల్ని ఆకాశాన్ని ఎత్తిన జిల్లా. అందుకనే ఈ జిల్లా పట్ల, ఈ ప్రజల పట్ల మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అందుకే ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. ఓకే, అంటే రేపు కేసీఆర్ సభకు దాదాపు 2.5 లక్షల జన సమీకరణ చేయబోతుందని చెప్తున్నారు. ఎవరెవరు బాధ్యతలు పంచుకుంటున్నారు? జనాలు తీసుకురావడానికి కానీ, తర్వాత ఇక్కడ పార్కింగ్ ఏర్పాట్లు కానీ ఎట్లా చేయబోతున్నారు? 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మా వాళ్ళే కాబట్టి జనరల్గా వాళ్ళ నాయకత్వంలో ఇది కొనసాగుతుంది. వారికి తోడుగా సహాయ సహకారంగా ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా బాధ్యులుగా వేసినాం. అంటే అన్ని నియోజకవర్గాలకు ఒక్కరేసి 2 చొప్పున మాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్లో మా నగర పంచాయతీ, మా మేయర్ రవీంద్ర సింగ్ గారి నాయకత్వంలో ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేస్తాం. మొన్ననే కేటీఆర్ సభ కూడా జరిగింది. ఇక్కడ కేటీఆర్ మీ టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి, విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రేపు కేసీఆర్ మీ ప్రజలకు కావచ్చు, తర్వాత కార్యకర్తలు కావచ్చు దిశానిర్దేశం చేయడంతో పాటు ఏమైనా పార్టీలో చేరికలు కానీ ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటాయా? చేరికలు రోజు ఉంటున్నాయి. అది మా పార్టీలో ఒక భాగం, రోజు ఉంటున్నాయి. రేపు ఇక్కడ చేరికలు ఉండేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ తొలి సభ, తొలి ప్రసంగం కాబట్టి మేము ఏం చేసినామో చెప్పుకునేటువంటి ఆస్కారం. దేశ ప్రజలకి రేపు టీఆర్ఎస్ పార్టీగా, ప్రభుత్వంగా ఏం సూచనలు చేయబోతున్నామో, ఏ రోల్ మోడల్గా ఉండబోతున్నామో దేశ ప్రజలకు కూడా అప్పీల్ చేసే సభగా ఉంటుంది. అంటే కరీంనగర్ సభ అయినప్పుడు కూడా దేశ ప్రజలందరికీ అప్పీల్ చేసే విధంగా ఈ సభ ఉంటుందని చెప్తున్నారు. ఇది మనకు ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. ఏంటంటే రేపటి కరీంనగర్ సభ ఇది ప్రతిసారి కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయవంతం సాధిస్తుందనే లక్ష్యంతో ఇక్కడి నుంచి కేసీఆర్ రేపు సభా వేదిక నుంచే తన తొలి ప్రసంగాన్ని చేయబోతున్నారు. దీని ద్వారా ఇటు దేశ ప్రజలకు, అంటే ఒక కరీంనగర్ నియోజకవర్గ ప్రజలుగా కాకుండా దేశ ప్రజలందరూ కూడా పార్టీ వ్యూస్, తర్వాత టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తారని చెప్పి మంత్రి చెప్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి. రేపు సాయంత్రం 5:30కు ఈ సభ మొదలవుతుందని చెప్తున్నప్పుడు కూడా మంత్రి గారు చెప్తున్నారు బట్టి కూడా సూర్యాస్తం అంటే కొద్దిగా చీకటి పడ్డ తర్వాతనే కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇది మనకు కేసీఆర్ రేపు జరగబోయే పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన తాజా విశేషాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.